అందరికీ నమస్కారం. భక్తి ధామం సమర్పించు మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనమున్నాము వినాయక్ నగర్ మల్కాజ్గిరి సమీపంలోని శ్రీ లక్ష్మీ గణపతి సహిత భక్తాంజనేయ స్వామివారి దేవస్థానంలో. మరి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందామా? పదండి. ఈ దేవాలయంలో ప్రప్రథమంగా మనకు లక్ష్మీ గణపతి స్వామివారు దర్శనమిస్తారు. భక్తులను సర్వదా కాపాడుతూ ఉంటారు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. ఈ దేవాలయంలో ప్రధాన దేవతామూర్తిగా భక్తాంజనేయ స్వామివారు మనకు దర్శనమిస్తారు. ఈ వినాయక్ నగర్ మల్కాజిగిరి వినాయక్ నగర్లో లక్ష్మీ గణపతి సమేత సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి మందిరం ఉంది. ఇందులోనే మనకి వినాయక లక్ష్మీ గణపతి స్వామి, హనుమంతు జయంతి, హనుమంతుడు గుడి లోపల హనుమంతుడు స్వామి, ఆంజనేయ అభయ అసయ స్వామి కూడా ఉన్నారు. కాబట్టి కళ్యాణం కూడా చేస్తారు, రాముడు కళ్యాణం చేస్తారు. ఇక్కడ వినాయక చవితికి పర్వదిన చవితి రోజు కూడా నవరాత్రులు చేస్తారు. ఇక్కడ శివాలయం కూడా ఉంది, శివుడు వెలిసిన విగ్రహం ఉంది ఇక్కడ. ఆ శివాలయంలో కూడా అభిషేకాలు అవుతాయి. రుద్రాభిషేకము, నమ్మకము, చెమ్మకము అవన్నీ ఉంటాయి కూడా. నవగ్రహాలు, శనేశ్వరుడికి నవగ్రహాలు, సంపూర్ణ నవగ్రహాలు కూడా పూజ చేస్తాము. శనేశ్వరుడికి స్పెషల్గా శనివారం నాడు ఉంటాయి కూడాను. మంగళవారం, ఆదివారం కూడా మన నాగదేవత నాగవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా అర్చనలు చేస్తాము, ఆరతులు ఇస్తాము. పొద్దున ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, శనివారం వాటికి 12:30 వరకు ఉంటుంది గుడి దేవాలయము. సాయంత్రము 5:30 నుంచి 8:30 వరకు కూడా ఉంటుంది. ఈ శుభ సమయము వెంకటరావు శర్మ గారు చేసి పూజారి గారి నిమిత్తంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయన కూడా పూజారి గారు వెంకటేశ్వర శర్మ గారు కూడా ఉన్నారు. ఆంజనేయ స్వామికి వేరే పంతులు గారు ఉన్నారు. ఇవన్నీ నిర్వహిస్తాము. దేవతలు అర్చనలు చేస్తాము, ఆరతులు ఇస్తాము, అన్నీ చేస్తాము. సకట వినాయక చవితి కూడా పర్వదినం హోమం కూడా చేస్తాము. సాయంత్రం అభిషేకం చేస్తాము. దీని సభతులు భక్తులు కూడా ఆకర్షించి అందరూ కూడా పాల్గొంటున్నారు. కాబట్టి స్వామి ప్రార్థన. జై శ్రీమన్నారాయణ. శతమానం భవతి శత ఆయుష్యేంద్రియ ప్రతిష్ఠతి లోకనా సుఖనా భవంతో దిశాంతి స్వస్తి ప్రియాం పరిపాలయాం నామేన మార్గేణ మయేష గో బ్రాహ్మణేశ లోకనా సుఖనో భవంతో. ఓం దిశాంతి శాంతి. దారుణో జాతవేదా మన్యం విషయ దేవానుశీర్యాం పాహినః మన్యాతమధాసజోధామహేహి మన్యా దక్షిణదోపవామేవ రుద్రః నిజం గుణా బభూరే జోహామి దేవేంద్రమధ్యామగ్రముఖామపాంశతమహాభిభావ వయః మన్యః సరదమారుజంతో హరిషమాన స్వదుసుదామ రుత్వః దిగ్మేశవః పుదః సందితః నాం అభిప్రహందు నరో అగ్నిరూపావగ్నిరివామన్యోదా సహస్వసేన నిహ్నః सहस्वमन्योभिमहातिमन्मे सृजन् गृह्णन् ब्रह्मृहन् प्रेषितुत्रोन् उग्रन् देहबाजो नन्वारो रुद्रे वसे वसन्न वसये गजत्वम् एकोः बहूनाम् असि मन्याभिरिदोऽभिशेष गुदिन्द्र जिवानवब्रवोऽस्माकम् मन्य आधिपः पभेभां प्रियन्ते नाम साहुरे गुडीमसि विद्वादमुच्चं यदा बभूदा आभूत्याः सहजा वज्रसायकाः साहोऽभिभार्षा विभूत उत्तरम् कतवाः नो मन्योदहमेः द्येति
महाधनस्य पुरोहत संसृजि संसृष्टं धनमुभयं समाध्याकुतमस्मभ्यं दत्तानोपरणस्य पञ्जाभ्यन्तिदान अपनिलहन्ताहं धन्वनागा द्रुपनादिञ्जयवाहं धन्वनादेवरहातो समदोह देव वंशाहं दिशान्तिः श्रीमां देवतारोहापमाञ्जनेयाय नमः ओं देवतारोहामाञ्जनेयाय नमः ओं महावीराय नमः ओं हनुमते नमः ओं मादात्मजे नमः ओं अशोकवनिकात्रवे नमः ओं सर्वमायाभञ्जनाय नमः ओं सर्वबन्धमोतवे नमः ओं रक्षाविदुन्दकारकाय नमः ओं परविद्याः परिहराय नमः ओं परहुर्यविनाशिने नमः ओं सर्वग्रहविनाशिने नमः ओं भीमसेनः सहायकुतवे नमः ओं सर्वदुःखचारिणे नमः ओं सर्वलोकचारिणे नमः ओं मनोजमहात्मिकाय नमः ओं पारिजातारमूलस्थायिन्नवे नमः ओं सर्वमन्त्रात्मिकाय नमः ओं सर्वयन्त्रात्मिकाय नमः ओं कपीश्वराय नमः ओं महाकायाय नमः ओं सर्वरोगहराय नमः ओं बलहिद्धिकराय नमः ओं सर्वविद्याः सम्प्रदायकाय नवे नमः ओं कुमार ब्रह्मचारिणे नमः ओं रत्नकुण्डलधेत्यमते नमः ओं सञ्चलहद्वासन्नद्धलाम्भमानजुगोज्ज्वलाय नमः ओं महाबलपराक्रमातिकाय नमः ओं कारागृहमोक्तवे नमः ओं खण्डोऽहं जहं भवति प्रीतिवर्धनाय नमः ओं सीता समेत श्रीरामपादसेवः धुरन्धराय नमः एतद्देवतारहनानः विदात्मिकाय नमः ओं परिमलपत्र पुष्पाग्रहं पूजामि धूमाग्रहापयामि वनस्पतिर्भवेदिजैनानः गन्धौतम् आग्रेह सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यता साध्यं तिभट्टिसं नित्यं भञ्जिनः योजितं मया गृहाण त्रैलोक्यं तिमिरावः भक्तः दीपं पयश्चामि देवाय परमात्मने श्रीमान् भक्तः जने स्वामि देवतारोहामि नानाविदात्मिकाय नमः परिमलपत्र पुष्पाग्रहं पूजामि धूपमग्रहापयामि साक्षात्प्रत्यक्षदीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि इति नैवेद्यम् ओं भर्भुवः सुवः च वरेण्यं भर्गोः देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् महाबोध्य चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 रक्ष मां रत्नसानुसरासनं रजताद्रिशृङ्गनिकेतनं सिञ्जिनीकृतपन्नगेश्वर मच्युतानलसायकं चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 रक्ष माम् శక్తిహస్తం విరూపాక్షం సికివాహం షడాననం దారుణం రిపిరోగఘనం భావయే కుక్కుటధ్వజం. ఈ దేవాలయంలో మరో ఉపాలయంగా సుబ్రహ్మణ్య స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఆలయము 82 నుంచి స్టార్ట్ అయింది. పెద్దగా ఇది కట్టడం అంటే 2004లో అయింది. ఇందులో పూజలు అనేది అమ్మవారి మన గణపతి స్వామి వారికి, ఆంజనేయ స్వామి వారికి ఉదయం 6 గంటల నుంచి అభిషేకము అర్చనలు జరుగుతాయి. మళ్ళీ మంగళవారం నాడు వీటికి కూడా ఉంటాయి. వీటికి సుబ్రహ్మణ్య స్వామికి మళ్ళీ కుజుడు గురుడు అనే నవగ్రహాలు కూడా ఉన్నాయి. వీటికి శనివారము పూజలు జరుగుతాయి. భక్తులు చాలామంది వస్తారు. మళ్ళీ పండుగలు అంటే ఉగాది, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, ఈ 3 పండుగలు కూడా చాలా గ్రాండ్గా చేస్తాం. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా ఉంటాయి. భక్తులు వస్తూనే ఉంటారు. మీరు కూడా అందరూ భక్తులు కూడా రావాలి, పోవాలి అనేది మేము చెప్తూ ఉంటాము. అధిక సంఖ్యలో ఈ చుట్టుపక్కల చాలామంది వస్తారు. ఇక్కడ ఇది మంచి పవిత్రమైన దేవాలయం. ఇది గణపతి దేవాలయం. ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల భక్తులు కూడా చాలా బాగుపడుతున్నారు. వాళ్ళకు మంచి జరుగుతుంది.
మేము అదే వాళ్ళకు కూడా మంచి జరగాలని మేము కోరుకుంటున్నాము. మేము ఎవరు వచ్చినా ఎవరు కాదనుకుంటా మేము అందరికీ సలహా ఇస్తాము, ఆహ్వానిస్తాము. ఇందులో మరీ విశేషం ఏమనగా ప్రతి శనివారం శ్రీ లక్ష్మీ గణపతి ఆంజనేయ స్వామి దేవాలయం వినాయక నగరు ప్రతి శనివారం సాయంత్రం 6 గంటలకు గుడిలో సత్సంగము మరియు సామూహిక హనుమాన్ చాలీసా పఠనము జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వాళ్ళు కూడా పారాయణం చేస్తూ భక్తులు వస్తారు. వాళ్ళు దేవుళ్ళ అనుగ్రహంతో వాళ్ళు కూడా బాగుంటారు, భార్య పిల్లలు అందరూ. హత్తల్లి రమ్య అండి, మా వారి పేరు జయప్రకాష్. నా మ్యారేజ్ అయింది 23 ఇయర్స్ అయింది. అప్పటి నుంచి మా వారు ఇక్కడ ఉండి 40 ఇయర్స్ అవుతుంది. మొదటి నుంచి ఇక్కడ టెంపుల్లో పూజలు మంచిగా అవుతాయండి. హనుమాన్ జయంతి మంచిగా అవుతాయి. శ్రీరామనవమి అప్పుడు పూజలు చేస్తారు. కార్తీక మాసం అప్పుడు ఆకాశ దీపం పూజలు మంచిగా చేస్తారండి. 30 ఇయర్స్ నుంచి మా వారు ఇక్కడ వస్తుంటారు. మేము ఇట్లా కార్తీక మాసం వస్తుంటాము, శ్రీరామనవమి అప్పుడు వస్తుంటాము, అప్పుడప్పుడు వస్తుంటామండి. మంచిగా పూజలు అవుతుంటాయి. ఆంజనేయ స్వామి మంచిగా అనిపిస్తుంది. నా పేరు గొర్తి లక్ష్మీ దుర్గా. పద్యం పాడుతున్నా. నితరాముద్భట సంగరముల కృపాణి పాణి సార్వాణివి ఊర్జితముల్యనైక విధ ప్రభుత్వముల్ నీచే కల్పితంబుల్ సదానత భక్తోత్కార చింతితామరమణి నారాయణి పావని. మంగళహారతి హనుమ పువ్వుల హారతి, పవనసుతుడ నీకు దివ్య జ్యోతిల హారతి. మంగళహారతి హనుమ పువ్వుల హారతి, పవనసుతుడ నీకు దివ్య జ్యోతిల హారతి. పవనసుతుడ నీకు దివ్య జ్యోతిల హారతి. చూసారు కదండి, భక్తి ధామం సమర్పించు మన దేవాలయాలు కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం చూసిన వినాయక్ నగర్ మల్కాజ్గిరి సమీపంలోని శ్రీ లక్ష్మీ గణపతి సహిత భక్తాంజనేయ స్వామి వారి దేవాలయ విశేషాలు. తదుపరి ఆలయ విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. సర్వే జనాః సుఖినో భవంతు.